ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి 12 రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో ఏర్పడింది కాబట్టి ఈ యొక్క గ్రహాల ప్రభావం వలన మనకి అనేకమైనటువంటి అదృష్టాలు మనకు కలిసి రావడం జరుగుతుంది. మీ పూర్వీకుల వలన కాస్త ఆస్తులు వారసత్వంగా వచ్చేటటువంటివన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫిబ్రవరి 15 దాటిన తర్వాత నుంచి మీకు చక్కగా పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అందువలన దాని వలన మీకు కేంద్రంలో ఉన్నటువంటి ఈ గ్రహాల వలన మీకు ఉద్యోగాల్లో భద్రత అనేటటువంటిది ఉంటుంది. అమెరికాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు రెసెషన్ పీరియడ్ వల్ల ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి అతి త్వరలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీల వలన మాత్రము ఈ వృషభ రాశి వారికి సమస్యలు అనేటటువంటివి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి పంచగ్రహ కూటంలో జాగ్రత్తగా ఆడవాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే విద్యార్థులు వీళ్ళు అనేకమైనటువంటి కష్టాలను కోర్చి చదువుతారు అండ్ మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. ఆర్థిక పరంగా వృషభ రాశి వారికి గురుడు మిథునంలో ఉన్న కారణంగా మనకి కాస్త ధనం అనేటటువంటిది ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా మరి ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క సంక్రాంతి పండగకి చాలా కోడిపందాలని ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా మీరు పాల్గొనడం, ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఒకటి బంధువులు అందరితో కూడా కలిసి మీరందరూ ఇతర ఊర్లకి మీరు విహారయాత్రలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా ముందుకు వెళ్తూ ఉంటారు. శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదించడం అనేటువంటివి జరుగుతాయి. మంత్రతంత్ర శాస్త్రాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా పార్టీలు పబ్బాలు అనుకుంటూ తిరిగేటటువంటి మీకు అందరికీ కూడా మీకు చక్కగా ఈ యొక్క ఆర్ఫనేజులు, గోళ్ళు, గోపురాలు ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరగడం జరుగుతుంది. అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ మీద వీళ్ళు ఎక్కువ ఆధారపడతారు. కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, పౌల్ట్రీస్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. దీనివలన ఎప్పుడు కూడా డిప్రెషన్ అనేటటువంటిది ఉంటుంది. మనల్ని డిప్రెషన్లోకి తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళతో స్నేహాలు మనం చేయకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ అన్ని రకాల రంగులో ఉన్నటువంటి వస్త్రాలను కానీ ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవడం లేదా హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మారేడాకుతో అమ్మవారికి మీరు చక్కగా అలాగే పరమశివుడికి ఓం నమః శివాయ అంటూ ఓం ధూమావత్యై నమః అంటూ మీరు జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.